లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఎక్స్టెన్షన్ అయితే చేసుకొని ఈ సీలింగ్లోకి వైరింగ్ అనేది లాగడానికి మనం ఇక స్విచ్ బోర్డు అనేది మార్చుకోవాలి. అదొక బెడ్రూము, ఇందాక మీరు చూసింది ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా అంతే. ఈ సీలింగ్కి వచ్చే పాయింట్లు ఎందుకోండి సేమ్ అలాగే 5 పాయింట్లు అయితే వస్తాయి. ఆ 5 పాయింట్లు ప్లేస్ లేదు. దీనికి కూడా స్విచ్ బోర్డ్ అనేది ఇలాగా పెంచుకోవడం వల్ల జరుగుతుంది. ఇలా స్విచ్ బోర్డ్ అనేది మార్చుకోవాలి. ఇలాగైతే నేను ప్లానింగ్ ఇస్తున్నానండి. రేపు పొద్దున గాలి వాళ్ళు వచ్చి దీన్ని కొట్టినాక వేరే బాక్స్లు పెట్టిన తర్వాత నేను వైరింగ్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా చిన్న లైట్ ఒకటి వస్తుంది. అట్లాగే ఈ బయట బాల్కనీలో కూడా 2 లైట్లు, ఒక ఫ్యాను వస్తుంది. దీనికి వైరింగ్ లాగాలి. తర్వాత ఇక్కడ ఒకటి లైట్ అనేది అడిగారండి, ఫోకస్ లైట్లు, అవి కూడా వైరింగ్ లాగాలి. ప్రజెంట్ అయితే ఈరోజు ఇది వర్క్ ఎలాగా గాడి కొట్టించుకోవాలి, ఎలా వైర్ లాగాలి అని చూసుకునే దానికైతే ఈ ఫ్లాట్కి అయితే వచ్చాను. మీకు ఇందాక చూపించా కదా స్విచ్ బోర్డు ఎక్స్చేంజ్ ఎలా చేయాలి, దానికి మార్కింగ్ పైప్ అంతరికి మార్కింగ్ ఎట్లా ఇచ్చాననేది మీకు చూపించా కదా. ఇదైతే ప్రతి బోర్డుకి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ నేను స్విచ్ బోర్డులకి మొత్తం మార్కింగ్ ఇస్తున్నానని చెప్పా కదండి. ఇంటీరియర్ అంటే సీలింగ్లో వైరింగ్ చేయడానికి, సీలింగ్లో వైరింగ్ లాగి స్విచ్ బోర్డులు, లైటు, ప్రొఫైలు, రోబు, ఈ లైట్లన్నీ వేయటానికి, సీలింగ్లో వైరింగ్ లాగడానికి అయితే స్విచ్ బోర్డులన్నీ మార్చడానికి, స్విచ్ బోర్డులు ఉన్న స్విచ్ బోర్డులు అయితే సరిపోవు, వేరే స్విచ్ బోర్డులు అయితే వేసుకోవాలని చెప్పి మార్కింగ్ ఇస్తానని చెప్పే కదండి. ప్రజెంట్ అయితే మొత్తం మార్కింగ్ అయితే ఇచ్చేసాను. మార్కింగ్ మొత్తం ఇచ్చేసినాక ఎలా ఉందో ఒకసారి చూడండి. అది ఎలా బోర్డు పక్కకి జరపాలి, ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఏ సైజు బోర్డు వేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి పొద్దున మీకు చూపించాను కదా, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది చూసారా. ఈ మార్కింగ్ అనేది ఇది చిన్న బోర్డు వచ్చింది. ఈ బోర్డులో ఈ సీలింగ్లో వైరింగ్ లాగిన తర్వాత అయితే ఈ బోర్డు సరిపోదు, అందుకని పెద్ద బోర్డు అయితే మారుస్తున్నాము. ఇక్కడ ఇదిగోండి 12 మేలర్ బోర్డు అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. తర్వాత వైర్లు సీలింగ్లోకి అయితే దీంట్లో నుంచి తీసుకొని ఈ పైన ఇక్కడికైతే వైర్లు వస్తాయి. లోపల పైప్ ఉంది, ఇంకా అక్కడి నుంచి పైప్ అయితే లేదు, దానికి మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అనమాట. తర్వాత వచ్చేసి ఇదిగోండి ప్లానింగ్ అయితే ఇది హాలు, ఇది డైనింగ్ హాల్. ఈ మధ్యలో వచ్చేసి పార్టీషన్ అనమాట.